లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి, సంతతము పరమ జనకు ప్రేమను తెల్ప సంతసమందుచు సరిగా ప్రకటన చేయ, అంతటను పని భూని ప్రభునత్యంతముగ ప్రకటించి వసుధనంతమగు శుభవార్త జాటెడు వింతయగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మందమతులగు వారలు మూర్ఖత్వంబు నందు నెల్ల జనంబులు, వందుచు గొందుచు వనగిరి కందరము నందునున్న సకల మౌమోటు జనమెరుగా, పొందుగా ప్రభు యేసు సంగెడు సుందరం బగు సత్యవాక్యం అందుకొని చాటించుచుండెడు అందమగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మదిలో ప్రభుని నమ్మిన పాపుల నెల్ల తుదిని మోక్ష పదమునా, విదితముగా చేర్చి ప్రీతి చూపునటంచు ఇది ఘోరమ్మని క్రీస్తు పద సన్నిధిని చేర్పా, సదయులై శుభవర్తమానము ముదమునను మదిలోన నిడికొని పదిలముగ ప్రకటించుచుండెడి విదితులగు బోధకుల పాదము. ఎంతో సుందరమై
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి అయిన దేవుడు మనకు తోడుగా ఉండుటకు మన ఎదుట నిరీక్షిస్తుండగా లేవగానే ఆయనతో ప్రారంభిద్దాం, ఆయనతో కొనసాగుదాం, ఆయనతో మన దిన కార్యక్రమాలన్నీ కలిసి నిర్వహిద్దాం, ఆయనతో ముగిద్దాం. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన మనతో ఉండుట మనకు ఆవశ్యకము. మరి ఆయన మాట తప్పడు. ఉన్నవాడను అనువాడను అన్నది ఆయన పేరు. ఇమ్మానుయేలుగా మన మధ్యకు అవతరించిన దేవుడు. మనము దూరం అవుతామేమో కానీ దూరస్తులను సమీపస్తులుగా చేయుటకు దేవుడు స్వయంగా దిగి వచ్చిన ప్రేమామయుడు. కాబట్టి రండి, అందరం కలిసి ఆయనతో ప్రారంభిద్దాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రేమ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ మమ్మల్ని పేరు పెట్టి పిలిచి నీ ప్రజగా కొనసాగింపచేస్తూ నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించడానికి అవసరమైన రీతిగా మాకు ప్రబోధిస్తూ నీ లేఖనాలను విశదపరుస్తూ వాటిని అనుసరించి కొనసాగుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన కార్యక్రమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ వేచి ఉన్నాం. ప్రభువా, మీరు మాట్లాడండి. మీతో కలిసి ఈ దిన ప్రాణాన్ని కొనసాగింపచేయటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 18వ కీర్తన 12-13 వచనాలు చదువుకుందాం. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములు, వడగండ్రును, మండుచున్న నిప్పులు దాటిపోయిను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుముల ధ్వని పుట్టించెను. వడగండ్లు, మండుచున్న నిప్పులు రాలెను. ఈ వాక్య భాగం మరి దేవుని యొక్క స్పందన గురించి నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. అలాగే 14 వచనం కూడా, ఆయన బాణములు ప్రయోగించి శత్రువును చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి ఆయన ఓడగొట్టెను. సో ఈ నేపథ్యంలో 15-16 వచనాలు ఈ దినము ధ్యానం చేయడానికి ఎన్నిక చేయబడింది. ఆ 15-16 వచనాలు ఒకసారి చదువుకుంటే, యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లోంచి తీసెను. సో గాడ్స్ యాక్షన్ టువర్డ్స్ హిస్ పీపుల్, అనగా ఆయన ప్రజలను రక్షించటానికి దేవుని యొక్క స్పందన ఎలా ఉంటుంది అన్న విషయాలు 7వ వచనం మొదలుకొని మనకు ఒక్కొక్కటిగా తెలియచేయబడుతున్నాయి. మరి ఈ పరంపరలో 15-16 వచనాలు మనం గమనిస్తే, యెహోవా, నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా. నిన్న మొన్న ఆ విషయం చెప్పారు. నాసికా రంధ్రం అనగా మన ఆవేశానికి సూచనగా వేడి గాలి. ఆ వేడి గాలి మరి బాహ్య ప్రపంచంలో వడగాలిగా కూడా భావిస్తారు. సో వడగాలిని తట్టుకోవడం చాలా కష్టం. ఆ వడగాళ్ళకు చనిపోయిన వారు ప్రతి వేసవిలో కూడా మనకు కనిపిస్తుంటారు. వడగాళ్ళ దెబ్బకి చనిపోయారు అంటుంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అనగా హీట్ మాత్రమే కాదు, హీట్ వేవ్స్. సో ఆయన నాసికారంధ్రంలోంచి అన్నప్పుడు మనకు కూడా మనం చెప్పాను కదా, ఆవేశం వచ్చినప్పుడు ఊగిపోతున్నప్పుడు శ్వాస నిశ్వాసలు వేగంగా వడిగా లోనికి బయటికి వస్తూ ఉంటాయి. సో మన పల్స్ రేట్ కూడా పెరుగుతుంటుంది, బీపీ రేట్ పెరుగుతుంటుంది. ఆ ఆవేశం అదుపులో ఉంచుకోకపోతే చాలా కష్టం. అనగా ఆ దేవుని యొక్క స్పందనకు సూచనగా దావీదు భక్తుడు వర్ణిస్తూ ఆ వర్ణనలో ఈ మాటలు తెలియచేస్తూ ఆయన నాసికా రంధ్రముల
ఊపిరి విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను. నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను, భూమి పునాదులు బయలుపడను. అనగా నీటి ప్రవాహములను అరికట్టడం, అడ్డుకట్టడం అంత సామాన్యమైన విషయం కాదు. కొన్నిసార్లు నిండుగా కనబడుతుంటాయి, నిండు గర్భిణి వలె కనబడుతుంటాయి చెరువులు. అదే ఆ చెరువులను వేసవి కాలంలో చూసినప్పుడు మొత్తం ఆవిరైపోయి ఆ ఎండిన నేలలా కనబడుతుంటాయి. కొన్నిసార్లు భూమి నెరలు విచ్చి కూడా ఉంటుంది. సో నిండు గర్భిణి వలె ఉన్నటువంటి ఆ నీటి ప్రవాహము కొంతకాలానికి ఆ నీరంతా ఎందుకు కనుమరుగవుతుందంటే ఆ ఉష్ణోగ్రత స్థితికి అవి ఆవిరై నీరు కనుమరుగైపోతుంది, భూమి కనబడుతుంది. అనగా ఆ చెరువు లోపల భూమి కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ వేడికి నీరంతా కూడా ఆవిరైపోతుంది. సో దేవుని యొక్క ఆవేశం దానికి ఆ భూమి యొక్క పునాదులు కనబడ్డాయి, బయలుపడ్డాయి అన్నమాట. అదే రీతిగా మరి సముద్రపు అడుగు భాగములు, జల ప్రవాహములు అడుగు భాగములు కనబడ్డాయి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు వెనక నుంచి ఫరో సైన్యము తరుముతుండగా ముందు ఎర్ర సముద్రం ఉంది, ఎటు పోవాలో తెలియదు, మధ్యలో ఇరుక్కుపోయాం. ప్రజలందరూ మోషే మీద తిరుగుబాటు చేశారు, సరగడం మొదలుపెట్టారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవన్నా ఇక్కడ తీసుకుని వచ్చారు. మోషే ఆ ప్రజలను సమ్మతింప చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. యు జస్ట్ వెయిట్ అండ్ సీ, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్ అంటాడు. ప్రజల్లో ఆ నమ్మిక కలగదు. సో మోషే ఆ భక్తుని జీవితంలోని ఆ నమ్మిక, తద్వారా దేవుడు ఏమంటే నీ కర్ర చాపు సాగిపోవుడి అంటాడు. ఎక్కడికి? ఆ నీటి మధ్యమున సాగిపోండి అంటాడు. ఇంత పెద్ద ప్రవాహం ఉంది, ఎర్ర సముద్రం ఉంది, ఈ ప్రవాహం మధ్యలో ఎలా సాగిపోవాలి ప్రభు అంటూ మోషే ప్రశ్నించలేదు, సరే కర్ర చాపాడు అంతే. ఆ ఎర్ర సముద్రపు నీరు రెండు గోడలుగా నిలబడ్డాయి. ఆ ప్రవాహం అడుగు భాగములు కనబడ్డాయి. ఆ అడుగు భాగముల ఆరిన నేలను వారు నడిచారు. ఆ క్షణం వరకు నీటితో నింపబడ్డ ఆ సముద్రం మోషే కర్ర చాపగానే ఆరిన నేల, అనగా ఈవెన్ ఆ నేల కూడా తడిగా లేదు, అంత వేడి, అంత ఉష్ణోగ్రత, దేవుని ఉగ్రత. ఇవన్నీ కూడా దావీదు కవితా రూపంలో తెలియచేసినప్పటికీ ఆయా భక్తుల జీవిత చరిత్రలో చోటు చేసుకున్న అంశాలు. అవి నెమరు వేసుకుంటూ దేవుని యొక్క కృపను కోరుకుంటూ వెనక నుంచి ఫరో సైన్యం తరుముతుంటే, ముందు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటే దేవుడు వారిని కాపాడటానికి దిగి వచ్చిన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ, నీవు గట్టిగా అనగా నీ నాసికా రంధ్రముల ఊపిరి నీవు విడుగా నీ గద్దింపునకు అనగా ఎర్ర సముద్రం పాయలైంది, ఆరిన నేలను, పొడి నేలను వారు నడిచారు. ఆ తర్వాత కనానులో ప్రవేశించే సమయంలో కూడా యోర్దాను అడ్డుగా ఉంది. యెహోషువ అంటాడు, యెహోషువ 3వ అధ్యాయంలో, యాజకులారా మీరు రండి, దేవుని సన్నిధికి వెళ్ళిన నిబంధన మందసం భుజం మీద వేసుకోండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయనన్నాడు. సో ప్రజలారా మీరు ఆ దేవుని సన్నిధికి వెళ్ళిన మందసానికి దూరంగా ఉండండి అంటాడు. యాజకుల అరికాళ్ళు నీళ్లను తాగగానే అక్కడ రాయబడ్డ మాట 3వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో, ఎగువ నుంచి పారుతున్న యోర్దాను నది, అనగా పైనుంచి వస్తున్నటువంటి నీరు అక్కడే దాదాపు 20 మైళ్ళ దూరంలో రాబా అనే ప్రదేశంలో ఒక గోడ వల్ల ఆగిపోతాయి, నీరు అక్కడ ఆగిపోతుంది. 20 మైల్స్ దూరంలో డిస్టెన్స్లో ఆ నీరు అక్కడే ఆగిపోతుంది, పైనుంచి వస్తున్న నీరు. అది వర్షాకాలం కూడా ఆ పైనుంచి వస్తున్న నీరు పైన అక్కడే ఆగిపోయింది, కిందకి రాకుండా. ఆపగలమా? ఇస్ ఇట్ పాసిబుల్?
ఒక గ్లాస్ నీరు దొర్లితే నేల మీద పడితే ఆ నీరు అటు ఇటు పోతున్న ఇటు పల్లం ఉంటే అటు పోతుంటే దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు ఏవి ఒక గ్లాస్ నీరును మనం ఆపలేమండి. కానీ ఎగువ నుంచి పారుతున్న నీరు దేవుడు చెప్పగానే ఆగిపోయింది. అక్కడే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ నీరు అక్కడే ఆగిపోయింది. కాబట్టి ఆ 15వ వచనంలో యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరి నీ వడిగా విడుగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను, భూమి పునాదులు బయలుపడను. ఆ ఆరిన నేలన ప్రజలు నడిచారు. అలాగే 16వ వచనం కూడా గమనిస్తే ఉన్నత స్థలం నుంచి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లోంచి ఆయన తీశాడు. చెయ్యి చాపి నన్ను ఉన్నత స్థలం నుంచి చెయ్యి చాపి తీశాడు, మహాజలరాశుల్లో నుంచి అంటాడు. యోనా చరిత్ర మనకు తెలుసు కదండి. ఒకసారి యోనా యొక్క అనుభవాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో రెండవ అధ్యాయం 2 నుంచి 7 వరకు నేను చదువుతాను. యోనాను సముద్రంలో పడవేసినప్పుడు మత్స్యము యోనాను మింగినప్పుడు యోనా చేసిన ప్రార్థన ఈ వాక్య భాగంలో మనకు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుంచి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలోంచి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదను అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉండెను. సముద్రాగాధము నన్ను ఆవరించున్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోంచి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములోంచి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణమును నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యుద్ధకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలను లక్ష్యముంచు వారు నీ కృపాధారమును విసర్జించరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పింతురు. నేను మొక్కుబడులను చెల్లించక మాను. యెహోవా యుద్ధనే రక్షణ దొరికినని ప్రార్థించును. అంతలో యెహోవా మత్స్యమును ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఆయన స్థితిని వర్ణిస్తూ 7వ వచనం నుంచి చెప్తూ, సముద్రాగాధములు నా తలకు నాచు అంటుకొని ఉంది. నేను పైకి రాకుండా భూమి గడియలు వేయబడ్డాయి, తాళాలు వేయబడిందట. భూమి పైకి రాకుండా ఆ సముద్ర నీరు నా ప్రాణ కూపంలోంచి నీవు రప్పిస్తున్నావంటూ నేను ప్రార్థన చేయగా యెహోవా నన్ను రక్షించాను. నేను అవిధేయుడనయ్యాను, కానీ ఎప్పుడైతే నా తప్పు తెలుసుకొని ప్రార్థన చేశానో, నా సమస్యలో, నా శ్రమలో, నా బాధలో, నా ఇబ్బందుల్లో నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, ఆలకించాడు. సో సముద్ర గర్భములో నుంచి నేను బయటికి వచ్చానన్న దానికి ఇక్కడ రాయబడ్డ మాట, ఉన్నత స్థలములో నుంచి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుంచి బయటికి తీశాను. నన్ను పట్టుకొని జలరాశు నుంచి తీశాను. నేను ఎప్పుడు ఈ 40వ కీర్తన జ్ఞాపకం చేస్తుంటాను ప్రార్థన కోడికల్లో. చాలా ఆసక్తి కలిగించే కీర్తన. మన సమస్యాత్మక స్థితిగతులకు చాలా సానుకూలమైన అనుకూలమైన కీర్తన. అక్కడ రాయబడ్డ మాట చూస్తే 40th సాంగ్, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయనను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను. నా పాదములు బండ మీద నుంచి ఉంచి నా అడుగులు స్థిరపరిచాడు. ఎక్కడి నుంచి తీశాడు? నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుంచి. అక్కడి నుంచి నేను పైకి ఎత్తబడకపోతే ఐఎమ్ గాన్. అటువంటి సమయంలో నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉంటుంది. సో దావీదు జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని ఇబ్బందులు.
ఆయన లోకం వైపు చూడలేదు, లేకపోతే ఆయన సొంత ప్రయత్నాలు ఏమీ చేయలేదు ఎప్పుడు కూడా. జస్ట్ అబ్జర్వ్ చేయండి, సౌలు ద్వారా తరమబడుతున్నప్పుడు తన సొంత ప్రయత్నాల ద్వారా సౌలును ఎదిరించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ ర్యాన్ అవే, పారిపోయాడు తప్ప ఎదురు తిరగలేదు. నేను దేవుని చేత నియమించబడ్డాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి కమాన్ లెట్స్ ఫైట్ అనలేదు. కమాన్ లెట్స్ ఫైట్ అనలేదు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు బీ ఇన్ యాక్షన్. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు బీ ఇన్ యాక్షన్. యుద్ధం యెహోవాదే అన్నది దావీదు యొక్క భావన. అలాగే అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు హీ రన్స్. ఎదురు తిరిగి అబ్షాలోము చుట్టూ ఉన్న వారిని సంహరించడం దావీదుకి పెద్ద కష్టమేం కాదు. ఆ తర్వాత కాలంలో అదే జరిగింది. దావీదు తప్ప మిగతా సైనికులు వెళ్ళి మిగతా వారిని సంహరించి ఎదిరించి రాజ్యాన్ని స్థిరపరిచారు. కానీ దావీదు మాత్రం యుద్ధానికి వెళ్ళలేదు. హీ వాజ్ వెయిటింగ్ సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడు ఉన్నత స్థలంలోంచి చెయ్యి చాచి నన్ను పట్టుకుంటాడని, పట్టుకొని మళ్ళా మహా జలరాశుల్లోంచి నన్ను తీస్తాడు అన్నది దావీదు యొక్క భావన. జలరాశులు అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ అండర్స్టాండింగ్లో ట్రబుల్స్, సమస్యలు. మరి నన్ను ఆవరిస్తూ వేధిస్తున్న సమస్యలు ఏవైనప్పటికీ కూడా, ఇటువంటి అనుభవాల మధ్య మనము కూడా ఆ సమస్యల అలలు, లేకపోతే మనల్ని బాధించే వారి యొక్క వలలు మనల్ని పట్టుకొని క్యాప్చర్ చేసుకొని హింసించాలని, దూషించాలని, నశింపచేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సహనముతో కనిపెట్టుకుని ఉంటే, we need to wait upon the Lord so that he may come to rescue us. వాళ్ళని కాపాడటానికి, విమోచించడానికి, విడిపించడానికి ఆయన వచ్చు పర్యంతము నిరీక్షణతో ఉన్నప్పుడు ఉన్నత స్థలములోంచి ఆయన వచ్చి చేయి పట్టుకుని పైకి లేపుతాడు. సో ఆ ఊబి లాంటి పరిస్థితుల్లోంచి మళ్ళీ పైకి లేవనెత్తి మరలా పడిపోకుండా బండ మీద నా అడుగులు స్థిరపరుస్తాడు. సో దేవుడు ఒకసారి మనల్ని రక్షించినప్పుడు, అనగా ఆ సమస్యలోంచి విడిపించినప్పుడు మరలా ఆ సమస్య మన దరి చేరదు. అటువంటి విడుదల టెంపరీ రిలీఫ్ కాదు. దేవుడు అనుగ్రహించింది టెంపరీ రిలీఫ్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్. We need to understand the God's sovereign support towards his people. సో దావీదు జీవితంలో అదే జరిగింది. ఆ సమస్యల్లోంచి దావీదును తప్పించాడు అనే ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను, భూమి పునాదులు బయలుపడను. ఉన్నత స్థలం నుంచి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లోంచి నన్ను బయటికి తీసాడు. దట్స్ అ ఫెయిత్ అండ్ అ హోప్ and the expectation in the entire life of David. దావీదు జీవితం అంతయు కూడా అదే నిరీక్షణ, అదే విశ్వాసం, అదే నమ్మిక, అదే నెమ్మది, అదే అతని జీవితం. ఇవి ఆయన్ను దేవునికి హృదయానుసారునిగా, దేవుని చేత పిలువబడే ఆ అనుభవాన్ని ఇచ్చింది. మరి మనము కూడా దావీదు లాంటి ఆ శ్రమలు ఉండి ఉండకపోవచ్చు, కానీ మన స్థాయిలో, మన స్తోమతలో కొన్ని సమస్యలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నాయి. అటువంటి జలరాశుల మధ్య, దిక్కుదోచని స్థితిగతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దేవుడు తన ఊపిరిని వడిగా విడిచినప్పుడు ఆ నాసికా రంధ్రం నుంచి వచ్చిన ఆ ఉష్ణోగ్రతకు సమస్యలన్నీ కూడా ఆవిరైపోతాయి. నీవు నిలుచున్న ఆ సమస్యలు, ఆ నీటి అడుగున నీవు ఉన్నప్పుడు ఆయన ఆవేశానికి, ఆయన ఉగ్రతకు ఆ సమస్యలన్నీ ఆవిరైపోతాయి. ఆరిన నేల నువ్వు నడుస్తుంటూ పోతావు అవతలకి.
నీకు సమస్య సృష్టించాలని ప్రయత్నం చేసే వారందరూ కూడా ఆ నీటిలో మునిగిపోయారు, లయమైపోయారు. కానీ అదే నీటి ప్రవాహము గోడగా నిలబడితే ఆరిన నేల నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయావు. దట్స్ హౌ గాడ్స్ ప్రొటెక్ట్స్ హిజ్ ఓన్. తన వారిని ఆయన రక్షించే రక్షణ ఆ రీతిగా ఉంటుంది. మరి మన సమస్యాత్మక స్థితిగతుల మధ్య దేవుని అలా ఆశ్రయించి దేవుని ద్వారా నెమ్మది పొందగలిగిన ఆ దావీదు అనుభవాన్ని మనము కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ ఉదయకాలం ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాను. లెట్స్ ప్రే. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము ఎంతో శ్రేష్టమైన ఊరట కలిగించే వర్తమానములు వినిపిస్తున్నారు. మామూలుగా చాలాసార్లు చదువుకున్నాం, కానీ ఈ భావన మాకు కలగలేదు. కానీ ధ్యానం చేసినప్పుడు, ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానంలోంచి ఆ వాక్యపు మాధుర్యాన్ని మాకు విశదపరుస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా ప్రభా అటువంటి ట్రబుల్సమ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఆ సముద్రపు అగాధములో ఆ నీటి మధ్య కొట్టుకొని పోతున్నామన్న భావన మాకు కలిగినప్పుడు, ఆ సమస్యలు మమ్మల్ని ముంచివేసే స్థితిగతులు కలిగినప్పుడు నిన్ను ప్రార్థించగా నీ స్పందనకు ఆ సమస్యలన్నీ ఆవిరైపోతాయి. ఆరిన నేలను మాకు అనుగ్రహిస్తావు. అటువంటి అనుభవాన్ని మా సమస్యాత్మక స్థితిగతుల నుంచి మాకు అనుగ్రహించమని వేడుకుంటాం. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి ముందు ఇచ్చిన గాక.